మంచిది మన ప్రభువును మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తునామమున మీ అందరికి వందనాలు. ఆ దినాల్లో తప్పిపోయినటువంటి కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు తండ్రి వద్దకి తండ్రి ఏ బట్టలు ఇస్తే ఆ బట్టలు వేసుకున్నాడు, ఏ చెప్పులు ఇస్తే ఆ చెప్పులు వేసుకున్నాడు, ఏ ఉంగరం ఇస్తే ఆ ఉంగరం తొడుక్కున్నాడు, ఏ భోజనం పెడితే ఆ భోజనం తిన్నాడు. అంటే దేవుని చిత్తం చేస్తానని ఒబీడియన్స్ చూపించేశాడు. ఇక నీ ఇష్టం అయ్యా, నువ్వేది ఇస్తే అదే. అంతకుముందు దినాల్లో నా ఆస్తి నాకు ఇవ్వు, నా వాటా నాకు ఇవ్వు, ఆయన ఇచ్చిన వస్త్రాలు వేసుకోలేదు, నా ఇష్టము, నా ఆలోచన, నా యొక్క జ్ఞానం నాకు తెలుసు, నాకు ఏ వ్యాపారం చేయాలో తెలుసు, ఎక్కడ ఎలా సంపాదించాలో తెలుసు అని అన్ని ఆ మాటలు ఈ మాటలు అన్ని కూడా తండ్రి మీద విరోధంగా మాట్లాడి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి తర్వాత అన్ని పోగొట్టుకున్న తర్వాత వచ్చి ఈ యొక్క తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ఏది ఇస్తే అది తీసుకుంటున్నాడు. అంటే ఏంటి? ఇదేం బిడ్డలారా, ఈరోజు మీరు నేను కూడా మన యొక్క జ్ఞానం బట్టి, మన యొక్క ఇంకొక స్థితిని బట్టి మనం వెళ్ళిపోతూ ఉంటాం దేవునికి అవిధేయత చూపించి. అటువంటి వారు మనం ఎప్పుడు కూడా ప్రయోజకులైనట్టుగా చరిత్రలో కనబడలా. ఎప్పుడైతే దేవునికి లోబడి దేవా నీ ఆలోచనలు చెప్పండి, నీ ఉద్దేశాలు చేయండి, నీ చిత్తం చేయండి, నా పట్ల నీకు ఏదైతే కలిగి ఉన్న ప్రణాళిక, నాకు ఏది మంచిదో నీకు తెలుసు అని ఆయన చిత్తానికి మనం అప్పగించుకుంటే దీవించబడినట్టుగా చరిత్రలో ఉంది. సో ఈరోజు మీరు మీ చిత్తం చేస్తున్నారా, దేవుని చిత్తం చేస్తున్నారా? మీ చిత్తం అయితే ఖచ్చితంగా తప్పిపోయిన కుమారుడు చిత్తమే. తప్పిపోయిన కుమారుడు దుర్వ్యాపారం చేసాడు, ఆస్తి మొత్తం తగలబెట్టాడు, నాశనం చేసుకుని తన ప్రాణము పందుల పొట్టు తినేంత స్థితికి వచ్చేసాడు. అదే దేవుని చిత్తం చేస్తే క్రొవ్విన మాంసం, వస్త్రాలు, ఉంగరం, చెప్పులు, వాయిద్యాలు ఇవన్నీ ఉంటాయి. దేవుని చిత్తం చేస్తే అన్నీ ఉంటాయి. నీ చిత్తం కానీ చేసుకుంటే తప్పిపోయిన కుమారు చిత్తంలోనే ఉంటావు. కాబట్టి నేను తెలియజేస్తున్న మాట, దేవునికి మీ జీవితాలను అప్పగించండి. మీకు ఏది మంచిదో అదే ఇవ్వండి అని చెప్పి మీరు దేవుని అడగండి. దేవా మీ ఆలోచనలు మా ఎడల జరిగించండి, మీ చిత్తం మా ఎడల జరిగించండి చెబితే అప్పుడు మీరు దీవించబడతారు. లేదు అప్పటి వరకు కూడా మీరు తప్పిపోయిన కుమారుడు వల్లే మీ జ్ఞానం, మీ టాలెంట్, మీ ఉద్యోగం, మీ వ్యాపారం అనుకుంటున్న చివరికి ఎటువంటి లాభము లేకుండా కుప్పకూలిపోతారు. అదే తండ్రి నీ చిత్తం నాయన, నువ్వు వేధిస్తే అదే, నువ్వే వస్త్రాలు ఇస్తే ఆ వస్త్రాలే అని అంటే కనుక ఖచ్చితంగా మీరు బ్లెస్ అవుతారని కూడా నేను సేవకుడు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ టు ఆల్. షాలం షాలం టు ఆల్.